హాయ్ గైస్, దిస్ వీడియో ఇస్ అబౌట్ విఎన్ఆర్ విజైటీ హాస్టల్స్. నేను ఆల్రెడీ విఎన్ఆర్ కాలేజ్ గురించి ఒక వీడియో చేశా. ఆ వీడియోలో ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటాయి, ట్రైనింగ్ ఎట్లుంటుంది, ప్లస్ అడ్మిషన్ ఎట్లా తీసుకోవాలనేది ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో ఒకసారి చూడండి. ఈ విఎన్ఆర్ హాస్టల్ మనకి కాలేజ్ లోపలైతే ఉండదు. ఇది మన కాలేజ్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది బావాజీకి ఆపోజిట్లో ప్రగతి నరకమన్ పక్కన ఉంటుంది ఈ హాస్టల్ అనేది. సో ట్రాన్స్పోర్టేషన్ ఫస్ట్ ఈ హాస్టల్ నుంచి కాలేజ్ టు హాస్టల్ మనకి డైలీ వాళ్ళే బస్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అసలు 1,30,000 1,35,000 పెట్టి ఈ హాస్టల్లో జాయిన్ కావచ్చా అంటే అది డిపెండ్ అవుతుంది బ్రో. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పర్ ఇయర్ ఫీజు వచ్చేసి 1,35,000 ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఇది లాస్ట్ ఇయర్ 1,20,000 ఉంది, ఇయర్ 10,000 పెరిగింది ఇప్పుడే. అండ్ మేము జాయిన్ అయినప్పుడైతే ఫీజు 1,00,000 నుంచి 1,10,000 అట్లా ఉంది. ఇప్పుడు 20,000 ఇంక్రీజ్ అయిపోయింది ఆల్మోస్ట్. దీంట్లోనే దోబీ ఇంక్లూడెడ్ ఉంటుంది 1,35,000లో. ఇప్పుడు వచ్చేసిన న్యూ రూల్ ప్రకారం అయితే ఈ ఫీజు అంతా మీరు ఒకటేసారి కట్టాలి. అంటే పర్ ఇయర్ ఫీజు మొత్తం ఒకటేసారి పేమెంట్ చేయాలి స్టార్టింగ్లోనే. ఇంతకుముందు ఎలా ఉండేదంటే 60,000 ఒకసారి, 62,000 అట్లా 2 టర్మ్స్లో కట్టేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఎవరైనా ఏ ఇయర్ అయినా పేమెంట్ మొత్తం ఒకటేసారి చేయాలి. సో నెక్స్ట్ రూమ్స్ ఎట్లా ఉంటాయంటే 2 and 3 షేరింగ్స్ ఉంటాయి బాయ్స్ హాస్టల్లో. గర్ల్స్ హాస్టల్లో కూడా సేమ్ 2-3 షేరింగ్ ఉంటాయి. 2 షేరింగ్కి 3 షేరింగ్కి ప్రైస్ డిఫరెన్స్ ఏమి ఉండదు, ఏదైనా సేమ్ ప్రైస్ ఉంటుంది. సో రూమ్స్ అనేది మంచిగానే ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి, క్లీన్గా మెయింటైన్ చేస్తారు రూమ్స్. ప్రతి ఫ్లోర్లో మనకు ఒక వాటర్ ఫిల్ చేసుకునేది ఉంటుంది. అండ్ దోబీ మనం గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళి ఇచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ కింద కామన్ మెస్ ఏరియా ఉంటుంది, అది కూడా 4 కౌంటర్స్లో ఉంటుంది. ప్రతి ఇయర్కి ఒక్కొక్క కౌంటర్ ఉంటుంది ఫుడ్ది కూడా. అది కూడా చాలా పెద్దగా ఉంటుంది ఫుడ్ కౌంటర్ కూడా. ఇది రూమ్స్. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫుడ్ ఫస్ట్. సో దీంట్లో ఫుడ్ ఎట్లా ఉంటుందంటే ఇది విఎన్ఆర్ వాళ్ళు ప్రిపేర్ చేయరు, ఇది థర్డ్ పార్టీ వెండర్స్ చేస్తారు. సో మనం కట్టే అమౌంట్ నుంచి కొంత అమౌంట్ వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు ఆ ఫుడ్ని ప్రిపేర్ చేస్తారు. చెప్పాలంటే మనం పర్ మంత్ ఒక 13,000 పే చేస్తుంటే వాళ్ళకు ఒక 3-4,000 వెళ్తుంది పర్ పర్సన్కి. సో నార్మల్గా మనకి మార్నింగ్ టిఫిన్స్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ టిఫిన్స్ ఉంటాయి. ఇడ్లీ కామన్గా ఉంటుంది, సండే రోజు దోశ. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి మనకి కాలేజ్కి తీసుకొచ్చి పెడతారు లంచ్. మనం ఏం బాక్స్ తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు, కాలేజ్కి వాళ్ళే తీసుకొస్తారు. కాలేజ్లో కూడా మనకు మెస్ ఏరియా ఉంటుంది సపరేట్గా హాస్టలర్స్కి. సో ఆఫ్టర్నూన్ లంచ్లో ఒక కర్రీ, ఒక సాంబార్, పెరుగు డైలీ ఉంటుంది, కర్డ్ అండ్ పాపడ్ లాంటివి ఉంటాయి, బాగానే ఉంటుంది. నైట్ డిన్నర్ వచ్చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెన్యూ ఉంటుంది. ఒకరోజు స్వీట్ ఉంటుంది, ఒకరోజు బనానా. 2 days చికెన్ ఉంటుంది, ట్వైస్ వీక్ ఒకసారి చికెన్ ఉంటుంది, 2 weeksకి ఒక్కసారి చికెన్ బిర్యానీ అట్లా పెడతారు. సో ఇది ఫుడ్. నార్మల్గా బయటతో కంపేర్ చేసుకుంటే ఫుడ్ మనకైతే ఓకే, బాగానే అనిపిస్తుంది. కానీ హాస్టల్లో ఉన్నప్పుడు కొంచెం వేస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే మీరు తిని బోర్ కొడుతుంది కాబట్టి అవసరమా ఇంత ఫీజు అన్నట్టు అనిపిస్తుంది. కొంచెం ఫీజు ఎక్కువనే, తక్కువ అయితే కాదు. ఎందుకంటే నాన్ ఏసీ 1,35,000 అంటే మనకి ఫుడ్ దగ్గర బాగా కోపం వస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా మేనేజ్ చేసుకోవాలి. ఇది ఫుడ్ గురించి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతున్నారు కాబట్టి అవుటింగ్ గురించి కొన్ని డౌట్ ఉండొచ్చు. అవుటింగ్ ఎట్లా ఉంటుందంటే అది వార్డెన్ పైన డిపెండ్ అయి ఉంటుంది బ్రో. మీరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నారు కాబట్టి మీకు కొంచెం స్ట్రిక్టే ఉంటుంది, ఇస్తారు. మీరు డైలీ అవుటింగ్ తీసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఏం చెప్తారంటే మీరు సాయంత్రం 8కి అట్లా బయటకు వెళ్ళాలంటే నో అంటారు. 6 o'clock అట్లా అవుటింగ్ తీసుకోవాలి, మళ్ళీ 10కి 10:30 కల్లా రిటర్న్ వచ్చేసేయాలి. ఫస్ట్ ఇయర్స్ కాబట్టి మరీ లేట్ నైట్ వస్తా అంటే కుదరదు, మరీ 10 o'clockకి 11 o'clockకి అట్లా వస్తా అంటే కుదరదు. మీరు కొంచెం సెకండ్ ఇయర్కి అట్లా వెళ్ళినప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అవుటింగ్స్ అవన్నీ మీకు అప్పుడు కామన్ అయిపోతాయి. స్టార్టింగ్లో కొంచెం స్ట్రిక్ట్ అనిపిస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ హాస్టల్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది అంటే, హాస్టల్ చాలా మెయిన్ బ్రాంచ్ అయితే చాలా పెద్ద ఉంటుంది బ్రో. పెద్ద ప్లేస్ ఉంటుంది, వాలీబాల్ కోర్ట్ ఉంటాయి 2, క్రికెట్ ఉంటుంది, బాస్కెట్బాల్, క్రికెట్ బాక్స్ కూడా ఉంది. ఈ మధ్య కొత్తగా క్రికెట్ బాక్స్ కూడా వచ్చింది. ఇది మెయిన్ బ్రాంచ్ హాస్టల్స్ అయితే చాలా బాగుంటాయి.
నెక్స్ట్ ఇంకొక 2 బ్రాంచెస్ ఉన్నాయి. బాయ్స్‌కి ఒకటి ఉంది బాచుపల్లిలో. అది దీనంత ఫ్రీగా ఉండదు. జస్ట్ అది అపార్ట్మెంట్లో ఉంటుంది. కానీ సేమ్ ఫీజు, సేమ్ ఫుడ్ మొత్తం. కాకపోతే మీకు ఏంటంటే ప్లే ఏరియా కానీ అట్లా మెయిన్ బ్రాంచ్ వచ్చేసి చాలా వైడ్‌గా ఉంటుంది. చెట్లుంటాయి. మంచిగా అనిపిస్తుంది. ఒక చిన్న పార్క్ టైప్‌లో ఉంటుంది. అది మీకు అక్కడ మిస్ అవుతుంది. గర్ల్స్‌కి కూడా సేమ్. గర్ల్స్ వచ్చేసి ప్రగతి నగర్ లోపల ఉంటుంది ఇంకొక బ్రాంచ్ అనేది. మీకు ఇప్పుడు మెయిన్ దాంట్లో మీకు రూమ్ వస్తుందా రాదా అని మనం చెప్పలేము. ఎవరైతే ఫాస్ట్గా ఫీజు కట్టి ఎవరైతే ఫస్ట్ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకి మెయిన్ హాస్టల్లో వస్తుంది. మిగతా వాళ్ళందరికీ నార్మల్ బాచుపల్లి అండ్ గర్ల్స్కి అయితే ప్రగతి నగర్ లోపల ఉన్న వాటిలో వస్తుంది. నేను ఇప్పుడు దాకా చెప్పిందంతా మీకు మెయిన్ బ్రాంచ్ గురించి. ఎందుకంటే ఇది మేమున్నది ఇక్కడే. చాలా పెద్దగా ఉంటుంది బ్రాంచ్ ఇది. బాగుంటుంది కాబట్టి మీకు అంత ఫీజు కడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఓకే ఇంత పెద్ద ఏరియా ఉంది, గేమ్స్ ఉంటాయి, క్యాంటీన్ ఉంటుంది లోపలే, బాగా అనిపిస్తుంది. ఇదే ఫీజు మీరు సెకండ్ బ్రాంచెస్లో కడుతుంటే మీకేమనిపించవచ్చు అంటే ఇది జస్ట్ బిల్డింగ్ లోపల రూమ్స్, కింద దిగితే రోడ్డే, ప్లే ఏరియా అలాంటిది ఏమి ఉండదు కాబట్టి అంత వర్త్ అనిపించకపోవచ్చు. సో ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు కొంచెం నీట్నెస్ కావాలి, డిస్టర్బెన్స్ ఉండొద్దు, నీట్గా ఉండాలి, మంచిగా వాకింగ్ చేయడానికి ఆడుకోవడానికి ప్లేస్ కావాలి, మనీ కొంచెం ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మెయిన్ బ్రాంచ్ అయితే 100% తీసుకోవచ్చు. బెస్టే అది. నార్మల్గా బయట కూడా మనకి 80,000 వరకు అయితే ఇక్కడ ఇంకా కొంచెం 30,000 40,000 ఎక్కువ అవుతాయి. నీట్నెస్గా బాగానే ఉంటుంది. ఇంకా వేరే బ్రాంచెస్ గురించి అయితే బెటర్ ప్రైవేట్ హాస్టల్ తీసుకోవడం బెటర్. ఒకవేళ వేరే బ్రాంచ్లో తీసుకునేటట్టయితే అది